తెలంగాణ కొత్త డీజీపీగా సివి ఆనంద్ను నియమించింది ప్రభుత్వం. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి రేపు పదవీ విరమణ చేయనున్నారు. సివి ఆనంద్ మే 1న బాధ్యతలు చేపట్టనున్నారు. ఆనంద్ 2 ఏళ్ల పాటు ఆ పోస్టులో కొనసాగనున్నారు. సివి ఆనంద్ ప్రస్తుతం హోం సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్గానూ పనిచేశారు. 22 ఏళ్ల వయసులో ఫస్ట్ అటెంప్ట్లోనే ఐపీఎస్కి ఎంపికైన ఆనంద్ 34 ఏళ్ల పాటు ఉమ్మడి రాష్ట్రం తెలంగాణలో అనేక విభాగాల్లో సేవలు అందించారు. సిఐడిలో పనిచేస్తున్న సమయంలో కృషి బ్యాంక్ కేసులో ప్రధాన నిందితుడు కొసరాజు వెంకటేశ్వరరావును భారత్కు రప్పించడంలో ప్రత్యేక చొరవ చూపించారు. సివి ఆనంద్ 1991 బ్యాచ్కు చెందిన ఐపీఎస్. హైదరాబాద్లో ఆయన జన్మించారు. ఇంజనీరింగ్ చదివారు. తర్వాత సివిల్ సర్వీసెస్ రాసి ఎంపికయ్యారు. టెక్నాలజీ వినియోగంలో ముందుండే పోలీస్ అధికారిగా పేరు పొందారు. అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పోస్ట్తో సివి ఆనంద్ కెరీర్ ప్రారంభమైంది. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు ఎస్పీగా పనిచేశారు. ఎస్పీగా ఉన్నప్పుడు నక్సలిజం నియంత్రణ, శాంతి భద్రతల నిర్వహణలో మంచి పేరు తెచ్చుకున్నారు. హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పదోన్నతి పొందారు. హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్గా వ్యవహరించారు. లా అండ్ ఆర్డర్ అదనపు కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తించారు.